జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి మాట్లాడుతూ భవిష్యత్తులో స్తంభించే విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని శాఖలు సన్నద్ధంగా ఉన్నాయన్నారు. వరద ముప్పు ప్రాంతాలను గుర్తించి ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లుగా ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక, పోలీస్, రెవెన్యూ, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు. మనకి ఒకవేళ ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉంటే మనం ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి, మనం ఏం చేయాలి, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, పోలీస్ వాళ్ళు ఏం చేస్తారు, ఫైర్ ఏం చేస్తారు, SDRF వాళ్ళు ఏం చేస్తారు అనేది ఒక మాక్ డ్రిల్ అనేది ఈ రోజు కండక్ట్ చేసినాము. ఈ మాక్ డ్రిల్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. రేపు నిజంగా మనకి ఫ్లడ్ వచ్చే అవకాశంలో మన సిస్టమ్ మొత్తం ఎట్లా ఆపరేట్ చేయాలి, ఎవరన్నా స్టాండర్డ్ కేసెస్ ఉన్నా, ఎవరన్నా ఒక చోట ఒడ్డున ఆగి ఉండి వాళ్ళు బయటకు వెళ్ళలేకపోతున్నారు, ఎవరన్నా మునిగిపోయి ఉన్న వాళ్ళని తీసుకుని వచ్చి CPR చేయడము, తర్వాత అంబులెన్స్ నుంచి హాస్పిటల్ పంపించడము, ఇవన్నీ కూడా ఈ రోజు కేవలం ఒక చోట కాదు 7 చోట్లను ఐడెంటిఫై చేసి, ఉదాహరణకి బీచ్పల్లి దగ్గర, జూరాల దగ్గర, మన ఆసుపత్రిలో ఎక్కడన్నా ఫ్లడ్ వస్తే ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేసి ఇమ్మీడియట్ గా ఎలా మనం అలర్ట్ రేస్ చేయాలి, ఎలా SDRF కి కబురు ఇవ్వాలి, ఎలా పోలీస్ వాళ్ళకి తీసుకురావాలని చెప్పి ఇదంతా ఈ రోజు చాలా చక్కగా ఈ మాక్ డ్రిల్ ఏర్పాటు చేసినాము. దీనికి మీడియా నుంచి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ ఫ్లడ్స్ వచ్చినప్పుడు కూడా ఎవరు కంగారు పడకుండా అధికారుల సూచనలు మరియు ప్రభుత్వం ఇచ్చే సూచనలు పాల్గొని ఏమీ ఇబ్బంది లేకుండా కూడా మనం ప్రాణ నష్టం లేకుండా ఫ్లడ్స్ నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు వచ్చే వర్షాకాలంలో ఎలాంటివి రాకుండా ఉండాలని మనందరం కోరుకుందాము. బట్ ఒకవేళ ఏమన్నా వస్తే కూడా జిల్లా అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, పోలీస్ కావచ్చు, మొత్తం SDRF బృందం కూడా